ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం. వృశ్చిక రాశి వారికి మహర్దశ. అద్భుతమైన మార్పులు ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సూర్యగ్రహణం దగ్గర నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎటువంటి అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే కనుక 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటపెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టము. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదండి. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. అలాగే అసలు ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది. ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి కూడా చాలా తేడా అయితే ఉంటుందండి. ఈ రాశి వారికి సంపూర్ణ సూర్యగ్రహణం లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయంలో మీ రంగాలలో సత్ఫలితాలను సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదం. శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. సమయానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయండి. కీర్తి పెరుగుతుంది. ఇష్ట దేవతా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి సమయంలో గురుబలం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశి వారి ప్రేమ విషయం గురించి చూసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల యందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. శత్రువుల వలన కొంత బాధ కూడా కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని, ప్రతి విషయాన్ని కూడా వీరు జాగ్రత్తగా ఉండాలని సూచన. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అంకిత భావం అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి 2024 కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు, మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగును. అంతేకాకుండా ఈ రాశి జాతకులకు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది. మొదటి 6 నెలలు వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగు సూచనలు గోచరిస్తున్నాయి. 2024 ద్వితీయార్థంలో ఆరోగ్యము అనుకూలిస్తుంది. ఈ రాశి వారు 2024లో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది.
వృశ్చిక రాశి వారు ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయము అందకపోవచ్చు. ఈ కారణంగా వీరి అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలున్నాయి. సామాజిక సేవ కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి, ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా అధిగమిస్తారు. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు. అలాగే శనగల దానం చేసినా చాలా మంచి ఫలితం లభిస్తుంది. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు మంచి ధర్మగుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.